నెలకొల్పవలసిన అవసరం ఉన్నది. Inspired ఈ leadership can నెలకొల్పిన achieve for a విశ్వవిద్యాలయాలు progressive, ambitious and globally connected తెలంగాణ. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనా ప్రభుత్వానికి శ్రీకారం చుట్టి నుంచి 2 పదాలు ఎప్పుడు వాడుతుంటారు. అదే ఫోకస్. ఒక అంశంపై దృష్టి కేంద్రీకరించాలి. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు అన్నదానికి ఈ పండుగ ఒక ఉదాహరణను తెలియజేస్తూ ఇప్పుడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 విజయోత్సవ సభ ఇది. సుసంపన్నమైన శుభ సందర్భం ఇది. ఈ శుభ సందర్భంలో తెలంగాణ తల్లి ఆశీస్సులు అందరం కలిసి అందుకుందాం. అందరం లేచి నిలబడదాం. జయ జయ హే తెలంగాణ స్టేట్ సాంగ్. తెలంగాణ స్టేట్ సాంగ్. జయ జయ హే తెలంగాణ. జయ హే తెలంగాణ జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగ పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. సానుకూల దృక్పథంతో, సహృదయంతో, సంస్కారంతో, సౌజన్యంతో అందరినీ ముందుకు నడిపించమని తెలంగాణ తల్లిని ప్రార్థిస్తూ మే నౌ రిక్వెస్ట్ శ్రీ కె రామకృష్ణరావు ఐఏఎస్ సార్ టు కండక్ట్ ది ప్రొసీడింగ్స్ ఆఫ్ దిస్ ఫెస్టివ్ మూమెంట్స్. అందరికీ నమస్కారం. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, ఎస్టీమ్డ్ గ్లోబల్ గెస్ట్ సర్ టోనీ బ్లేయర్, శ్రీ ఆనంద్ మహేంద్ర గారు, డాక్టర్ రఘురామ్ రాజన్ గారు, distinguished economist శ్రీ అరవింద్ సుబ్రహ్మణ్యం గారు, శ్రీ కార్తిక్ మురళీధరన్ గారు, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అండ్ మన తెలుగు బిడ్డ శ్రీ దువ్వూరి సుబ్బారావు గారు, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. As the winter sun sets over the magnificent Bharat future city, something new is rising. For the last 48 hours,
This venue has hummed with the energy of possibility. We have not just held a summit, we have ignited a movement. Looking around this hall, I see the world represented in our state. I see the ambition of Silicon Valley, the precision of South Korea, the scale of China, and the spirit of India, all converging here on the Deccan Plateau. When we conceived the Telangana Rising Global Summit, under the guidance of our Honorable Chief Minister and honorable members of the Cabinet, we dared to dream big. We set a target to transform our state into a $1 trillion economy by 2034 and $3 trillion economy by 2047. Many people asked, is this really possible? Today, the world has answered